ఏమిటి లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదని విజయసాయి రెడ్డి గారు అని అంటే వీళ్ళు ఎల్లో మీడియేటర్ రాసింది. తర్వాత నాకు ఈడీ ఆ స్కిల్ స్కామ్కి సంబంధించి కూడా అంత పెద్ద ఇదైతే దాన్ని వదిలేసి ఇవన్నీ పట్టుకుంటుంది, జరిగిందో లేదో తెలియని మీరేమన్నా స్పందిస్తారా? నిన్నప్పుడు విచారణకు పిలిచిన తర్వాత విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పింది ఒకటి, ఇవాళ పత్రికల్లో చూస్తే ఇంకోటి రాశారు. ఆంధ్రజ్యోతిలో అయితే ముడుపుల కోసమే చేశారు, కొన్ని డెస్టిలరీకి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చేశారని. సిట్ ఇప్పటికీ అన్ని తేల్చేసింది కదా. ఈడీ ముందు గుట్టు విప్పిన సాయిరెడ్డి అని అడ్డింగ్ పెట్టి ఏదైతే ఆధారాలన్నీ హవాలాపై పలు ఆధారాలు సమర్పించేశాడని, అసలు లెక్కర్ స్కామే జరగలేదు అని చెప్పారు కదా. జగన్ గారు అట్లాంటి ఎంకరేజ్ చేయరని కూడా చెప్పారు. దాన్ని రాయకుండా వార్త వీళ్ళ ఇష్టం వచ్చిన కోణంలో వీళ్ళు రాసుకున్నారు. సో రెండోది మీరు అన్నట్టుగా ఏంటంటే ఈడీ ఇప్పుడు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ ఆల్రెడీ అంతమంది అరెస్ట్ చేసింది, మనీ లాండరింగ్ జరిగిందని విశాఖపట్నం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసింది. మరి అదే కేసులో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేసు కొట్టేయించుకున్నాడు కోర్టులో. ఈడీ విచారణలో ఉన్న కేసుని ఇక్కడ ఈయన ఇక్కడ కోర్టుకి వెళ్ళి కొట్టేయించుకుంటుంటే మరి అసలు దాని మీద ఎందుకు ఈడీ స్పందించట్లేదు? దాంట్లో అప్పుడు సిఐడి వాళ్ళు టీడీపీ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ కూడా డబ్బులు టీడీపీ బ్యాంక్ అకౌంట్కి వచ్చిందని, అది ఈడీ ఆల్రెడీ అకౌంట్కి వీళ్ళకి వచ్చిందని కూడా సిఐడి వాళ్ళు ఆ రోజు తేల్చారు. తేల్చిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి ఏసీబీ కోర్టు కూడా దీని మీద విచారణ జరగాలంది, హైకోర్టు విచారణ జరగాలంది, సుప్రీంకోర్టు విచారణ జరగాలంది. కానీ వీళ్ళు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు కొట్టేయించుకున్నారు. మరి ఈ కేసుతో ఈడీకి కూడా లింక్ ఉంది కదా, మరి దాని మీద స్పందిస్తే తొందరగా ఈడీ బాగుంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఈడీ కూడా నిష్పక్షపాతంగా ఉండట్లేదు అనే విమర్శకి అయితే ఆస్కారం. రెండోది వీళ్ళు ఇప్పుడు మొన్న 12 అట్టపెట్లో 11 కోట్లని అన్నారు. ఏమన్నా రాజకేశ్వర రెడ్డి ఏమన్నారు, ఇతను నా డబ్బులు కాదు వీళ్ళు తేల్చంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అన్నారు. ఇప్పుడు వరకు దాని మీద లేదు, దాదాపు 4 నెలలు 5 నెలలు గడిచిపోయినట్టుంది అది కూడా జరిగి. సో ఏంటంటే రోజుకు ఏదో ఒకటి అల్లాలి, ఏదైనా చిన్న ఇట్లా పిలవగానే మళ్ళీ దీన్ని పెద్ద బ్యాన్ రైటంలో పెట్టి రాసి ఏదో ఆయన ఓపెన్ గా అసలు లెక్కర్ స్కామే లేదని చెప్తే జగన్ గారు అట్లాంటి అసలు ఎంకరేజ్ చేయడానికి కూడా చెప్పారు. చెప్తే దానికి కూడా మిస్లీడ్ చేసే విధంగా అండ్ ఆయన లోపల బయట చెప్పాల్సిన అవసరం లేదు కదా విజయసాయి రెడ్డి గారికి. వీళ్ళు లోపల ఏదో ఉన్నట్టుగా రాశారు ఆంధ్రజ్యోతి. పట్టాభి ప్రశ్నల వర్షం గుండెపోటుతో కుప్పకూలిన ఎస్సీ. తెలక్ గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? తెలుగుదేశం వాళ్ళు ఒత్తిళ్లు బాగా పెరిగిపోతున్నాయని, వాళ్ళని వేధిస్తున్నారు అని, ఇబ్బందులు పెడుతున్నారనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి కదా. మొన్న రోజు కడపలో ఒక సచివాలయ ఉద్యోగానికి వస్తాయి కదా, పాపం చనిపోయింది ఒత్తిడి సర్వేలు. ఇప్పుడేమో ఈ విశాఖపట్నంలో. సో ఇది సరే, ప్రశ్నించడం తప్పు కాదు, అడగడం తప్పు కాదు, కానీ మరీ ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారా ఏమిటి? ప్రభుత్వ వైఫల్యాలను అధికారుల మీద తోసేయడం అనేది మొన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఆయన వెళ్ళినట్టున్నారు. వెళ్ళినప్పుడు ఈయనకి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, విశాఖపట్నంలో ఏం చేస్తున్నారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఎందుకు జరిగింది, తాళం వేయాల్సిన అవసరం వచ్చింది గార్బేజ్ హింసకి, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలి అనేది ప్రజల సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప అధికారుల మీద ప్రయత్నం చేయడం కోసం మాట్లాడినట్టుగా ఉంది తప్ప అది సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించలేదు. అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇందాక తిలక్ అని చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు 450 కోట్లు కేంద్రం నుంచి దానికి ఫండ్స్ ఉంటే 50 కోట్లే ఖర్చు పెట్టారు ఇప్పుడు వరకు స్వచ్ఛాంధ్ర. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అడిగితే ముందు ఉన్నాయి ఖర్చు పెట్టండి మళ్ళీ ఇస్తాను డబ్బులు, సో మీరు ఇచ్చినయే ఖర్చు పెట్టలేదని చెప్పారు. మరి ముందు పట్టాభి దాని మీద కదా మాట్లాడాల్సింది. చెత్త ఎక్కడికక్కడ పెరిగిపోతా ఉంది, దాని మీద అక్కడ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పట్లా. అదేమంటే అప్పుడెప్పుడో చెత్త ఇప్పుడు దాకా ఉంటుందా? జగన్ గారు అంటే చెత్త వదిలిపెట్టి వెళ్ళాడంటే ఇప్పుడు తీస్తున్నారని చెబుతున్నారు. 20 నెలలు అయింది, ఎవడన్నా సిగ్గుపోద్దని కూడా వీళ్ళకి లేకుండా జగన్ గారు చెత్త వదిలేస్తే అంటే ఆ చెత్త ఇంకా క్లీన్ చేస్తున్నాడు. ఎవడన్నా అసలు నమ్మశక్యంగా ఉంటుంది కొమ్మినేని. కాబట్టి అక్కడ ఏదన్నా ఒక 4 రోజులు అనుకోండి ఉంటుంది, లేదంటే ప్రజలు కూడా ఊరుకోరు కదా అక్కడ. సో ఎక్కడ 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, 23 లక్షల కోట్లు పెట్టుబడులు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నట్టే ఉంటుంది. రెండోది ఏంటంటే దీంట్లో క్లియర్గా అతను సమాధానం చెబుతున్నా ఇతను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ తమాషాలు చేస్తున్నావా అనేటటువంటి భాష వాడి అన్నప్పుడు ఆయనకి ఆల్రెడీ షుగర్ అన్ని లెవెల్ పడిపోయి సో అప్పటికే కుప్పగొలినటువంటి పరిస్థితి. సో అధికారుల మీద మీరు ఒత్తిడి తీసుకొస్తే ఏమవుతుంది? మీ చేతకాంతనాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం అసమర్థతను అధికారుల మీద కలెక్టర్ల మీద వేస్తుంది. లేదంటే వాళ్ళ మీద ఒత్తిడి, నలుగురు చేసేటటువంటి పని ఒకరి మీదకి వేస్తే ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు అంతకుముందు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేది లేదు కదా. ఇప్పుడు ఏంటి, వాలంటీర్ల పని కూడా వాళ్ళకే అప్పచెప్పారు. అప్పుడేమన్నారు చంద్రబాబు నాయుడు గారు, గోను సంచులు మోసే ఉద్యోగం వాలంటీర్లు చేస్తారా, ఇళ్ళకెళ్ళి డోర్లు కొడతారా? మరి ఇప్పుడు ఆ ఉద్యోగం సచివాలయ ఉద్యోగుల్ని మీరు ఆ విధంగా టార్చర్ చేస్తున్నట్టే కదా.
రెండోది వాళ్ళకి పైగా వాలంటీర్లకి ఇంకా ఎక్కువ ఇస్తానని తర్వాత మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు, అదే సెకండరీ. 10,000 పెంచేశాను అన్నాడు, 10,000 ఇచ్చేసాను కూడా అన్నాడు. ఏది ఉగాది సందర్భంగా మాట్లాడి తర్వాత మళ్ళీ బహిరంగ సభలో వాలంటీర్లకు 10,000 ఇచ్చేశాను అన్నాడు. ఏదో ఆయన అధికారంలో ఉండి ఇచ్చినట్టు. ఇప్పుడైనా ఒకరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ప్రభుత్వ ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి ఉందనేది వాస్తవం. ఆ తీవ్రమైన ఒత్తిడితో ఒకళ్ళ గుండె ఆగిపోయి చనిపోవటమో లేదంటే ఇంకేదన్నా ఇబ్బందులు ఎదుర్కొని చనిపోవటం జరుగుతుంది. ఇప్పటికైనా మీ చేతకంతనాన్ని వాళ్ళ మీద రుద్దద్దని మాత్రం చెబుతున్నాం. మొన్న కూడా చూడండి, అధికారులు మిస్టేక్, ప్రభుత్వం మిస్టేక్ కదా. రామారావు అని రైతులను చనిపోయాడు. మీరు ఎక్కడో శ్మశానం దగ్గర ల్యాండ్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారేమో చుట్టూతో 4 రోడ్లు ఉన్న దగ్గర ఏదైతే వెలగపూడి సచివాలయం వెనక తీసుకున్నాడు, సెంటు భూమి వాళ్ళు ఆయన మళ్ళీ అమరావతి కోసం సెంటు భూమి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు. కానీ 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. నారాయణ గారు కూడా సెంటు భూమి వాళ్ళ. సో బినామీలకి ఇచ్చేసి కొనుక్కున్నారేమో. ఇప్పుడు రైతు ఇచ్చిన రైతుకి కదా ఫస్ట్ ప్రయారిటీ. మీరు చెప్పింది ఏంది, ఇది రైతులకు సంబంధించి ఆ ముందు 29 గ్రామాల ప్రయారిటీ అన్నారు. మీరు వాళ్ళకి ఇవ్వకపోవటం, ఇది అప్పుడు తీసుకున్న భూమికి ఇవ్వాలా, మళ్ళీ ఇప్పుడు ఇల్లు కూడా పోతుంది. ఆయన నిన్న వార్తలు వస్తున్నాయి ప్రజాహితలో కూడా. నిన్న ఒక వ్యాసం ఒక ఆయన రాశాడు, జర్నలిస్టు. దాని అసలు అమరావతి కోసం సపరేట్గా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినట్టుగా ఏదో ఒక యాక్ట్ తీసుకురాబోతున్నారు. ప్రపంచ బ్యాంక్ పెట్టిన కండిషన్స్ అది చాలా ప్రమాదకరం కదా అని కొంతమంది. ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అంటే పెట్టిన కండిషన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు ఆ భూముల్లో లేదంటే అక్కడికి వచ్చేటటువంటి ఏదైతే ఆ డబ్బుల్ని ప్రపంచ బ్యాంక్ ముందు చెల్లించాలి. అదే మీరు అమరావతి రాజధానిగా వచ్చిన డబ్బులు ఎక్కడ రాష్ట్రం మొత్తం వాడాలి. రాజధానికి వచ్చే డబ్బులు ప్రత్యేక చట్టం తెస్తే ఏం చేస్తారు, అక్కడ వచ్చే డబ్బుల్ని ఆ అప్పులు వాటికి తీర్చడానికి ఖర్చు పెడతారు. ఇంకా రాష్ట్రానికి ఆదాయం రాలేదు, అదే పూర్తిగా రాలేదు. స్వతంత్ర ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తారు అంటే అది చాలా, అది కరెక్ట్ కాదా అనేది రాష్ట్రం అంతటికి సంబంధించిన రాజధాని కదా. రాజధాని అంటే ఆ రాజధానిలో వచ్చే ఫలాలు రాష్ట్రం మొత్తానికి ఉండాలి. అందరూ భరిస్తున్న అప్పంతా అందరు ప్రజలు ఎత్తున పడినట్టే కదా. అవును. సో దాన్ని ఓన్లీ ప్రత్యేకంగా వ్యవస్థకర్తలు రాసేది దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా లేక ఆర్థిక భారం మరింత పెరుగుద్దా అని కూడా కొంతమంది రాస్తున్నారు. మరి 50,000 కోట్లు ఇప్పుడే, అంతకుముందు 5,500 కోట్లు తెచ్చున్నారు 14-19 మధ్య. 55,000 కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదన్న అమరావతికి. సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అండి. రైట్. మరి సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి అంటూ జగన్ గారు నిన్న ఈ లా అండ్ ఆర్డర్ మీద వీటన్నిటి మీద తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. అలాగే నాడు దుష్ప్రచారం, నేడు క్రెడిట్ చోరీ రీసర్వే ఇష్యూలో. సో తెలుగు గారు చెప్పండి, ఈ 2 అంశాల్లో నేను జగన్ గారు చేసిన కామెంట్ల మీద మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు పెన్నిల్ వ్యవహారం వస్తే హైకోర్టు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా, మూసేస్తే బెటర్ కదా అని కామెంట్ చేసింది. పోలీసు రాష్ట్ర బాస్ కానీ పోలీసు వ్యవస్థ కానీ హోంమంత్రి గారు కానీ ఏమాత్రం సిగ్గుపట్ల. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటాలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయి పోలీసు వ్యవస్థ స్థాయి 39వ స్థానానికి వెళ్ళింది. అయినా సిగ్గుపట్ల. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘంగా వ్యవహరిస్తోంది పోలీస్ శాఖ అనేది ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. అక్కడ పిన్నెలిలో కొట్టి చంపేస్తే అతని మీద కేసు పెట్టడం ఏంటి? ఏ యాక్ట్లో ఉంది ఇది? అందువల్ల రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దారుణంగా పతన దిశలో ఉంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ రాజకీయ అనుబంధ సంఘంగా మారిపోయిందని అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. అందువల్ల జగన్ గారు ఆ కామెంట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదని నేను అనుకుంటున్నాను. మరి రీసర్వే దాని మీద కూడా మాట్లాడేస్తారా? రీసర్వే విషయానికి వస్తే సరే, రెవెన్యూ మంత్రి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. 3,81,000 కంప్లైంట్స్ వచ్చినాయి అది ఇదని. కంప్లైంట్స్ వస్తే 5,000 పైగా మొబైల్ మ్యాజిస్ట్రేట్లను అపాయింట్ చేశారు కదా కంప్లైంట్ వస్తే పరిష్కారం చేయడానికి. మీరు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ చేశారు? మీకు నేను ఒక మాట చెప్తాను, 18 మాసాలలో 1,00,000కు పైగా ఫిర్యాదులు రెవెన్యూ వ్యవహారం మీద వచ్చినాయి. వస్తే చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారా లేదా? ఇదే ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చినాయా లేదా రెవెన్యూ శాఖ మీద ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని? మరి మీరు అసలు రాయి పాతకుండా బేసిక్ పాయింట్ అంటే జగన్ గారు రైట్ చేసిన పాయింట్లో అసలు సర్వే రాయి లేకుండా సర్వే చట్టం నిర్ణయిస్తారు. అది మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? సరే మేమే చేసామన్నారు. 2018లో మేము బిగిన్ చేసామన్నారు. ఆ తర్వాత ఏం చేశారు? 18లో నాకు పరిచయస్తులు ఉన్నాయండి. 2029లో చంద్రుడి మీద నివాసం కడతారు మేము అని ప్రామిస్ చేస్తాడు.
అని ఒక లెటర్ రాస్తాడు సెంట్రల్ గవర్నమెంట్కి, చేయండి ఏర్పాట్లు చేయండి అని. ఏమిటయ్యా ఎందుకు రాస్తున్నాం అంటే, ఏమో అప్పుడు చేస్తే నేను అప్పుడు రాశాను 10 ఏళ్ల క్రితం అని చెప్పొచ్చు కదా అని అంటాడు. అట్లాగే ఇప్పుడు ఇది ఇప్పుడు ఎట్లా ఉందంటే, రీసర్వే 2018లో స్టార్ట్ చేసాం మేమే అన్నాడు రెవెన్యూ మినిస్టర్ గారు. తర్వాత ఏం చేశారు? జగన్మోహన్ గారు చాలా క్లియర్ గా 40,000 మంది స్టాఫ్ ని అపాయింట్ చేశారు. గ్రామ సచివాలయాల్లో ఎంప్లాయీస్ ని ఉపయోగించారు, రైట్, మొత్తం టెక్నాలజీ ఉపయోగించారు. మీరు ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు ఆ సర్వే వాళ్ళు 700 కోట్లు వీళ్ళు వేస్ట్ చేసేటట్టు ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంత అయిందో లేదో తెలియదు, కానీ వాళ్ళే అంటున్నారు కాబట్టి ఆ 700 కోట్లు వీళ్ళు గంగపాలు చేస్తారో ఏమో తెలియకుండా ఉంది. అక్షరాలు చెరిపేయడం కోసం 15 కోట్లు ఖర్చు పెడుతున్నారు పైగా అదనంగా. రైట్. పైగా ఇంకోటి, పాస్బుక్ అప్పుడు 56 రూపాయలు ఖర్చు చేసి ఇస్తే ఇప్పుడు 76 రూపాయలు, 20 రూపాయలు కమిషన్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. దానికి జవాబు లేదు. రైట్, ఓకే వెంకటరెడ్డి గారు. రెండోది, వాళ్ళు తప్పులు తడగ్గా పాస్బుక్లు ఇస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ పత్రికలు రాస్తున్నాయి. ఇప్పుడు నేను మొన్న చూస్తే మీకు ఈనాడు తప్పులున్నా తూచి, ఇప్పుడు జగన్ గారేమో అన్ని సరిచేసి ఇస్తేనేమో అది మీ భూములు ఎత్తుకుపోతున్నట్టు, వీళ్ళేమో ఆధార్ నెంబర్లు అంట, లేదంటే ఫోటోలు కానీ ఒకళ్ళ రైతు ఫోటో బదులు ఇంకో రైతు ఫోటో పడుతున్నాయి, అయినా కూడా రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. మరి ఎట్లా ఇస్తారు? చూడండి, తప్పులున్న పుస్తకాలని భూ యజమానులకు ఇవ్వద్దని ప్రభుత్వం మార్గదర్శకాలు చేసినా 90% పైగా ఇచ్చేసారంట. అయ్యే లక్ష్యాన్ని సాధించేసామని చెప్పారు అధికారులు అని చెప్పి ఈనాడు పత్రిక డైరెక్ట్ గా రాస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడేమో జగన్ గారి టైంలో ఇస్తేనేమో ఇంకేముంది, తప్పులు సరిచేసి ఇస్తేనేమో ఇచ్చినా కూడా తప్పులు సరిచేసి ఇస్తే ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత భూములు రీసర్వే చేసి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ భూములు ఎత్తుకెళ్ళిపోతున్నారని పెద్ద పెద్ద హెడ్డింగ్లు, పెద్ద పెద్ద మీ భూములను ఎత్తుకుపోతున్నారు, అసలు మొత్తం మీ భూములను ఆక్రమించేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు మరి ఏం సమాధానం చెబుతారు? అదే భూములు రీసర్వే 490 కోట్లు అంట. 490 కోట్లు కేంద్రం ప్రోత్సాహకాలు ఇచ్చిందంట. ఆ మంత్రిత్వ శాఖ పెమసాని కింద ఉంది. సాల్మన్ హత్య గురించి కూడా ఏమైనా మాట్లాడతారా? సార్, సాల్మన్ హత్య గురించి చెప్పే ముందు ఈ రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితులు పోలీసులు అంటానికి, వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో తెలుగుదేశం రౌడీ షీటర్గా ఉన్నటువంటి బాలకోటిరెడ్డి, ఇతను రేపల్లె డిఎస్పీకి ఫోన్పేలో డబ్బులు పంపాడు. డిసెంబర్ 2వ తారీఖున 50,000, డిసెంబర్ 10వ తారీఖున, డిసెంబర్ 9వ తారీఖున 20,000. ఎందుకంటే ఈ వాటాలు, ఇలా వాటాల్లో డైరెక్ట్ గా డిఎస్పీకి డబ్బులు పంపించిన పరిస్థితి. అంటే మళ్ళీ డిఎస్పీ తోటి మీకేమో తలనొప్పి లేదు, డైరెక్ట్ గా అతనే తెలుగుదేశం అతనే పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య వాటా లావాదేవీలు వచ్చి ఇప్పుడు కేసు నమోదైతే అతని మీద డిఎస్పీని బెదిరితే అతనే పెట్టాడు. పెట్టి మళ్ళీ కొన్ని పోస్ట్ తెలుగుదేశం రౌడీ షీటర్ ఎవరైతున్నాడు అతనే పోస్ట్ పెట్టి మళ్ళీ ఒక 2 గంటల తర్వాత డిలీట్ చేశాడు. అది నిజమో కాదు మరి, లేదని పెట్టాడు. బెదిరించడానికి ఏమైనా చేశాడు కాదు, డైరెక్ట్ గా అతను విత్ ఫోన్ విత్ వీడియో అన్ని పెట్టాడు, విత్ వీడియో అన్ని పెట్టాడు. డిఎస్పీ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం రేపల్లి డిఎస్పీగా ఉన్నటువంటి శ్రీనివాస్కి సంబంధించి డైరెక్ట్ గా పెట్టాడు. అంటే పోలీసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుమ్మక్కై ఏ విధంగా ఈరోజు ఏ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఏదైతే విఘాతం కలిగిస్తా ఉన్నారంటే దానికి ఎంతకన్నా నిదర్శనం ఉంది. అక్కడ డైరెక్ట్ గా చుండూరులో ఎవరైతే బాధితులు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సర్పంచుల మీద కూడా దాడి చేశారు. వాళ్ళు మాకు రక్షణ కల్పించడం లేదా మాకు ఆత్మహత్య కన్నా పర్మిషన్ అని కలెక్టర్ని కలుస్తున్న పరిస్థితులు. సో అదే పరిస్థితులు కానీ ఈరోజు చాలా మంది కూడా జగన్ గారు చాలా గట్టిగానే ఈ విషయం మీద స్పందించినట్టు అనిపించింది.